హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టు పొంగల్ని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యాన్ని తీసేసుకొని 2 సార్లు బాగా కడిగి తర్వాత వాటర్ పోసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ పెసరపప్పును కూడా తీసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. బియ్యము పెసరపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఈ పెసరపప్పు అనేది వేగిన తర్వాత మనకి మంచి అరోమా అనేది వస్తుంది. అప్పటి వరకు దీన్ని వేగించుకొని దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యాన్ని పెసరపప్పుని రెండింటిని నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున, అంటే ఇక్కడ నేను బియ్యం పెసరపప్పు కలిపి 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మొత్తం 8 గ్లాసుల వాటర్ని అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం వాటర్ని వంపేసుకొని బియ్యాన్ని పెసరపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. వీటిని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అనేది రానివ్వాలి. మనకి ఆ 4 విజిల్స్ వస్తే మనకి పొంగల్ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ప్రెషర్ పోయిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము. మనకి ఇక్కడ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికోసం మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రని కొంచెం మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం తరుగును కూడా వేసేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగువని కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని పోపు అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన ఈ పోపుని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పొంగల్లో కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. చేయడం అనేది చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.